చిన్న పల్లెటూరిలో విక్రమ్ అనే యువకుడు ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. తండ్రి పొలంలో పనిచేస్తే తల్లి ఇంటిని చూసుకునేవారు. వారి పేదరికం సమాచారం లోపాన్ని నింపినప్పటికీ వారికి విక్రమ్పై ఉన్న ప్రేమ అంతులేనిది. పల్లెటూరి స్నేహితుల వలె అతడు ఆటలలో కాక ఆలోచనలలో మునిగిపోయేవాడు. స్కూల్లో చేరే అవకాశం లేకపోయినా విక్రమ్ తన చిన్న గ్రామంలో ఉన్న పుస్తకాలను చదవడం ప్రారంభించాడు. విద్య అంటే పుస్తకాల పుటలు మాత్రమే కాదని తెలుసుకున్నాడు. ప్రకృతి, సముదాయం, జీవితంలోని సాధారణ సంఘటనల ద్వారా కూడా ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాడు. అతని ఆత్మవిశ్వాసం ప్రతి చిన్న మార్గంలో మినుగుతుంది. ఎంత అవమానాలు, సామాజిక అడ్డంకులు వచ్చినా విక్రమ్ ఎప్పటికీ వెనుదిరగలేదు. అతని నియమం, ప్రయత్నాలు చేసే వాళ్లకు అద్భుతాలు సంభవిస్తాయి. సమస్యల్ని అతడు అవకాశాలుగా మలుచుకున్నాడు. తన కుటుంబానికి గౌరవం తీసుకురావడమే అతని ధ్యేయంగా మిగిలింది. విక్రమ్ చూపించిన ఆ విశ్వాసం ప్రతి యువకుడి గుండె చప్పుడై ఉండాలి. ఈరోజు మీరు చేసే చిన్న ప్రయత్నం మీ జీవితాన్ని కొత్త దిశగా తీసుకువెళ్తుంది. మీ కలల కథ మొదలెట్టడమేంటి? ఇప్పుడే మొదలు పెట్టండి.